ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా వల్ల ఆగిపోయిన పెళ్లిని నేనే జరిపించాలనుకుంటున్నాను. అన్నింటికీ మించి నా ఇంటికి కష్టం వచ్చిన ప్రతిసారి నువ్వే ఆ కష్టాన్ని తీర్చావు. ఇక్కడ మా సింధు లేదు, ఈ పెళ్లి కూడా జరగదు. ఈ పెళ్లి జరుగుతాది. అలాంటిది నీకు కష్టం వస్తే చూసి చూడనట్టు నా దారిన నేను వెళ్ళలేను కదా. మధుసూదన్, మధుసూదన్, నువ్వుండు. ఇలా రా. ఏంటి తాతయ్య? అక్కడేం చేస్తున్నావు మధుసూదన్? అది కారులో పవర్ బ్యాంక్ ఉంటే తీసుకోవడానికి వచ్చాను. మీరేంటి తాతయ్య ఎలా వచ్చారు? ఆగిపోయిన శ్రీలక్ష్మి పెళ్లి నేను జరిపిస్తానని చెప్పాను. ఓహో, అంటే ఇప్పుడు ఆ బుల్రాజుని తీసుకురావాలా తాతయ్య? నువ్వు నాతో రా, చెప్తాను. చెప్పండి తాతయ్య. నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చో. పీటల మీద ఎందుకు తాతయ్య? నీకు శ్రీలక్ష్మికి పెళ్లి చేయబోతున్నాను, పెళ్లి చేయబోతున్నాను, పెళ్లి చేయబోతున్నాను. వాట్ వాట్ వాట్? అవును, నీకు శ్రీలక్ష్మికి పెళ్లి చేయాలని నిశ్చయించాను. వాట్స్ రాంగ్ విత్ యూ తాతయ్య? అసలు మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియకపోవడం ఏంటి మధుసూదన్? నేనేమీ పరధ్యానంలో లేను. వెళ్ళి పీటల మీద కూర్చో. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు కూడా వెళ్ళి కూర్చో అమ్మా. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఏంటి మావయ్య గారు ఇది? శ్రీలక్ష్మి పెళ్లి ఆగిపోయిందని మన మధుసూదన్ని తాడి కట్టమంటే ఎలా కడతాడు మావయ్య గారు? ఇలా చెప్పగానే అలా వెళ్లి తాళి కట్టడానికి ఇదేమి బొమ్మల పెళ్లి కాదు కదా మావయ్య గారు. అవును నాన్నగారు, సింధు జాక్షి చదువుకుంటానంటే చదివించకుండా పెళ్లి చేసేశాం. ఆడపిల్ల కాబట్టి చదువుకున్నంత వరకు చాలే అని అనుకున్నాం.
కానీ మధుసూదన్ పరిస్థితి వేరు కదా నాన్నగారు. వాడి చదువు పూర్తవ్వాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి. అప్పుడు వాడి పెళ్లి గురించి ఆలోచిద్దాం నాన్నగారు. నాన్నగారు, శ్రీలక్ష్మి మంచి అమ్మాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన సింధుజాక్షి పెళ్లి విషయంలో మనకు చాలా సహాయపడింది. అలాంటి శ్రీలక్ష్మి పెళ్ళాగిపోవడం నిజంగా తన బ్యాడ్ లక్. కావాలంటే శ్రీలక్ష్మికి లీగల్గా న్యాయం చేయడానికి ట్రై చేద్దాం. తాగొచ్చి గొడవ చేసి పెళ్ళాగిపోవడానికి కారణమైన ఆ బుల్లిరాజు మీద పరువు నష్టం దావా వేసి వీళ్ళకి జరిగిన నష్టాన్ని పూరిద్దాం. ఇంకా కావాలంటే మనము కొంత సాయం చేద్దాం నాన్నగారు. మావయ్య గారు, మీకు చెప్పేటంతటి దాన్ని కాదు, కానీ జరుగుతున్నవి చూస్తుంటే భయపడి చెప్తున్నాను. మీరింట్లో వాళ్ళకి ఎవ్వరికీ చెప్పకుండా, ఎవ్వరినీ అడగకుండా ఇలా పెళ్లిళ్లు చేసేస్తూ ఉంటే అభినవ్ ఐశ్వర్యలు కూడా వాళ్ళకి ఇలాగే జరుగుతుందేమోనని భయపడుతున్నారు మావయ్య గారు. అంతగా కావాలంటే శ్రీలక్ష్మికి మంచి సంబంధం చూద్దాం మావయ్య గారు. తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి మావయ్య గారు. నాన్న, ఇంతమంది ఇన్ని చెప్తున్నా మీరిచ్చిన మాట గురించి ఆలోచిస్తున్నారా నాన్న? శ్రీలక్ష్మి పెళ్లి మీ వల్లేమీ ఆగిపోలేదు, తనకున్న నోటి దురుసు వల్లే ఆగిపోయింది. మగాడని కూడా చూడకుండా పెళ్లి కొడుకు మీద చేయి చేసుకోవటం వల్లే ఈ పెళ్లి ఆగిపోయింది. దానికి మనందరం ఎందుకు బలవ్వాలి నాన్నా? నా మేనల్లుడికి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. వాడికి పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి. వాటిని అచీవ్ చేయనివ్వండి నాన్నా. సింధు విషయంలో జరిగిన పొరపాటే మధుసూదన్ విషయంలో కూడా చెయ్యకండి నాన్నా, చెయ్యకండి. ప్రసంగాలు అయిపోయాయా? ఇంకా ఏమైనా మిగులున్నాయా?